చాలా కష్టపడి ఈ మెటీరియల్ ని మీకోసం తయారు చేయడం జరిగింది కనుక మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయగలరు. ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం. రష్యాలో సోషలిస్టు విప్లవం 1917 నుంచి 1922. 20వ శతాబ్దం ప్రారంభంలో రష్యా జార్ చక్రవర్తి ల పాలనలో 2 ఖండాలలో విస్తరించి యూరోప్, ఆసియా, యురేషియా శక్తిగా విశాల సామ్రాజ్యంగా ఉండేది. చైనా భారతదేశం తరువాత 15.6 కోట్ల జనాభాతో 3వ అతి పెద్ద దేశంగా ఉండేది. దీనిలో రష్యా, ఉక్రెయిన్, ఉజ్బెకిస్తాన్, కజకస్తాన్, తజికిస్తాన్, తుర్కమెనిస్తాన్ వంటి దేశాలు ఉండేవి. రష్యన్లలో అధిక శాతం వ్యవసాయంతో జీవనోపాధి పొందేవారు. భూమిపై నియంత్రణ విషయంలో భూస్వాములకు, రైతాంగానికి మధ్య ఘర్షణలు తలెత్తుతూ ఉండేవి. భూముల్లో అధిక భాగం భూస్వాముల కింద ఉండేవి. రైతాంగంలో అధిక శాతం తాము సాగు చేస్తున్న భూమికి అద్దె చెల్లించేవాళ్లు. ఆనాటి రష్యా జార్ నికోలస్ II కూడా తన విశాల సామ్రాజ్యాన్ని సైన్యం, పాలనాధికారుల సహాయంతో పాలించాడు. అయితే ప్రపంచ యుద్ధం వల్ల రష్యా ఆర్థిక పరిస్థితి పూర్తిగా చిన్నాభిన్నమైపోయింది. మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు ప్రపంచంలోకెల్లా అతి పెద్ద సైన్యం రష్యాకు ఉండేది. అయితే 1917 నాటికి 20 లక్షల సైనికులు పౌరులు చనిపోయి మొదటి ప్రపంచ యుద్ధంలో అత్యధిక ప్రాణ నష్టం చవిచూసింది. యుద్ధ రంగానికి ఆహారాన్ని మళ్లించటం వల్ల పట్టణాల్లో కొరత ఏర్పడింది. మార్చి 8న సెయింట్ పీటర్స్బర్గ్ నగరంలో 10,000 మహిళలు నిరసన ఊరేగింపు చేపట్టి రొట్టె, శాంతి కావాలని కోరారు. ఈ నిరసనలో మహిళలతో పాటు కార్మికులు కూడా చేరారు. రాజధానిలోని ఈ నిరసనలతో కంగారు పడిపోయిన జార్ నికోలస్ II నిరసనకారులను అణచివేయమని, అవసరమైతే కాల్పులు జరపమని ఆదేశించాడు. కాని సైన్యం దానికి బదులు ప్రదర్శనకారులతో చేతులు కలిపింది. 2 రోజుల్లో పరిస్థితి ఎంతగా మారిపోయిందంటే జార్ పరారీ కావటంతో రష్యన్లు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీనిని 1917లో సంభవించిన తొలి రష్యన్ విప్లవం లేదా మార్చి విప్లవం అని అంటారు. తరువాత 1917లో సంభవించింది. ఇది అనుకోకుండా జరిగింది కాదు. జార్ పదవీచ్యుతుడైన తరువాత రష్యాను పాలిస్తున్న ఉదారవాదులు, రాచరిక కుటుంబాల వాళ్లు రష్యా గౌరవాన్ని కాపాడటానికి యుద్ధాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. యుద్ధంలో ఓటముల వల్ల, ఆర్థిక సమస్యల వల్ల సామాన్య ప్రజానీకం విసిగిపోయి యుద్ధాన్ని వ్యతిరేకించారు. వారు సోవియట్లుగా పిలువబడే సంఘాలుగా ఏర్పడ్డారు. సైనికులు, పారిశ్రామిక కార్మికులు, గ్రామీణ ప్రాంత ప్రజల చేత ఏర్పడిన సోవియట్లు సాధారణ ప్రజల శక్తిని వెల్లడి చేశాయి. రష్యా కమ్యూనిస్టు పార్టీలో బోల్షివిక్కులు అనే ఒక బృందం వీటికి దిశానిర్దేశం చేసింది. బోల్షివిక్లకు వ్లాడిమిర్ లెనిన్ 1870 నుంచి 1924 వరకు నాయకత్వం వహించాడు. షరతులు లేని శాంతిని వెంటనే నెలకొల్పటం, భూమినంతటినీ జాతీయం చేసి రైతాంగానికి పంచి పెట్టటం, ధరల నియంత్రణ, అన్ని కర్మాగారాలు, బ్యాంకుల జాతీకరణ వంటి సోవియట్ల డిమాండులను చేపట్టటం వల్ల బోల్షివిక్కులు ప్రజల విశ్వాసాన్ని చూరగొనగలిగారు. తాత్కాలిక ప్రభుత్వం నుంచి అక్టోబరు-నవంబరు 1917లో బోల్షివిక్కుల నాయకత్వంలోని సోవియట్లు అధికారాన్ని చేజిక్కించుకుని యుద్ధానికి అంతం పలకటానికి 1917లో కార్మికులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న లెనిన్ భూమిని పునః పంపిణీ చేయటానికి వెంటనే చర్యలు చేపట్టాయి. ఫిబ్రవరి విప్లవంలో మహిళల కార్మికులు తరచూ తమ తోటి పురుష కార్మికులకు స్ఫూర్తిని ఇచ్చేవాళ్లు. లోరెన్స్ టెలిఫోన్ కర్మాగారంలో మార్చా వాసిలేవా ఒంటరిగా విజయవంతమైన సమ్మెకు పిలుపునిచ్చింది. ఆ రోజు ఉదయం మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కార్మికులు పురుషులకు ఎర్ర మెడపట్టీలను బహుమతిగా ఇచ్చారు. ఆ సమయంలో మిల్లింగ్ యంత్ర నిర్వాహకురాలైన మార్పా పని ఆపేసి అప్పటికప్పుడు సమ్మెకు పిలుపునిచ్చింది. అక్కడ ఉన్న కార్మికులు ఆమెకు మద్దతు ఇచ్చారు. ఫోర్మాన్ ఆ విషయాన్ని యాజమాన్యానికి తెలియచేసి ఆమెకు రొట్టె ఇచ్చారు.
ఆమె రొట్టె తీసుకుంది కాని పని తిరిగి ప్రారంభించలేదు. పని ఎందుకు చేయటం లేదని ఫోర్మాన్ అడిగితే, మిగిలిన అందరూ ఆకలితో ఉంటే నేను ఒక్కదానినే కడుపు ఎలా నింపుకుంటాను అని ఆమె బదులిచ్చింది. కర్మాగారంలోని ఇతర విభాగాలలోని మహిళలు మార్చాకి మద్దతుగా ఆమె చుట్టూ చేరారు. క్రమేపీ మహిళలందరూ పని ఆపేశారు. ఆ తరువాత పురుషులు కూడా తమ పరికరాలు వదిలేసి సమ్మెకి దిగారు. అందరూ బజారులోకి పరుగులు తీశారు. 1917 అక్టోబర్ 25 విప్లవ తిరుగుబాటుకు సంబంధించిన వార్తలు గ్రామానికి ఆ మరునాడు చేరాయి. దీనివి ప్రజలు ఉత్సాహంతో స్వాగతించారు. తమకు ఉచితంగా భూమి దొరుకుతుందని, యుద్ధం ముగుస్తుందని రైతాంగం ఆశించింది. ఈ వార్త వచ్చిన రోజున భూస్వామికి చెందిన కోటలాంటి ఇంటిని లూటీ చేశారు, పశువులను అజప్తు చేశారు. విశాలమైన పండ్ల తోటను నరికివేసి కట్టెలుగా రైతాంగానికి అమ్మివేశారు. అంతటా ఉన్న అతడి భవనాలను కూలగొట్టి శిథిలాలుగా వదిలేశారు. కొత్త సోవియట్ విధానాన్ని అనుసరించటానికి సిద్ధంగా ఉన్న రైతాంగానికి అతడి భూమిని పంచిపెట్టారు. ఫెడర్ బెలోవ్ రాసిన ది హిస్టరీ ఆఫ్ ఏ సోవియట్ కలెక్టివ్ ఫార్మ్ నుంచి 2 భూమి ఉన్న కుటుంబ సభ్యుడు ఎస్టేట్లో జరిగిన విషయాల గురించి తన బంధువుకి ఇలా రాశాడు. నిశ్శబ్దంగా, శాంతియుతంగా, ఎటువంటి బాధ లేకుండా తిరుగుబాటు జరిగిపోయింది. మొదటి కొన్ని రోజులు భరింపరానివిగా ఉన్నాయి. మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దని పనివాళ్లు వాళ్లకి చెబుతుండేవాళ్లు. వాళ్లని బతకనివ్వండి. వాళ్ల భద్రతకి, ఆస్తికి మాది పూచి. వాళ్లని సాధ్యమైనంత మానవీయంగా చూడండి. అనేక గ్రామాలలో కమిటీలను తొలగించి ఎస్టేటుని మిఖాయిలోనికి తిరిగి ఇవ్వటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పుకార్లు వస్తున్నాయి. అలా జరుగుతుందో లేదో అది మాకు మంచిదేనో కాదో నాకు తెలియదు. కాని మా ప్రజల అంతరాత్మ సజీవంగా ఉందని మాకు సంతోషంగా ఉంది. అక్టోబరు విప్లవం నాటి మధ్య ఆసియా దృష్టికోణాలు. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు విప్లవాన్ని ప్రోత్సహించటానికి ఏర్పడిన కొమింటర్న్ అన్న అంతర్జాతీయ సంస్థలో ఎంఎన్ రాయ్ ముఖ్య పాత్ర పోషించాడు. 1920ల పౌర యుద్ధ కాలంలో అతడు మధ్య ఆసియాలో ఉన్నాడు. అతడు ఇలా రాశాడు. గ్రామ పెద్ద వృద్ధుడు, ఎంతో మంచివాడు. అతడికి సహాయంగా ఉన్న యువకుడు రష్యన్ మాట్లాడగలిగేవాడు. విప్లవం గురించి అతడు విన్నాడు. జార్ పారిపోయాడని, తన స్వస్థలం అయిన కిర్గిజనం చేసుకున్న సైన్యాధిపతులు ఓడిపోయారని తెలిసింది. అంటే విప్లవం వల్ల కిర్గిజ్ స్వతంత్రం పొందింది. విప్లవం వర్ధిల్లాలి, యువకుడు నినదించాడు. అతడు జన్మతా బోల్షివిక్ లాగా ఉన్నాడు. ఊరు మొత్తం అతడితో గొంతు కలిపింది. ఎం.ఎన్. రాయ్ మెమాయస్ 1964. రష్యా నుంచి 1930లో రవీంద్రనాథ్ ఠాగూరు ఇలా రాశారు. ఐరోపాలోని ఇతర రాజధానులతో పోలిస్తే మాస్కో అంత శుభ్రంగా అనిపించదు. బజారులో వెళుతున్న వాళ్లెవరూ డాబుసరిగా లేరు. ఈ ప్రదేశమంతా కార్మికులకు చెందినది. ఇక్కడి సామాన్య ప్రజలు పెద్ద మనుషుల కారణంగా మరుగున పడలేదు. ఎన్నో యుగాలుగా తెరవెనుక ఉండిపోయిన వాళ్లు ఇప్పుడు బయటకు వచ్చారు. నా దేశంలోని రైతాంగం, కార్మికుల గుర్తించి ఆలోచించాను. ఇదంతా అరేబియన్ రాత్రుల కథలలోని భూతం చేసిన మాయలా కనిపిస్తుంది. ఒక దశాబ్దం క్రితం వరకు మన ప్రజల మాదిరిగానే వీళ్ల నిరక్షరాన్యులుగా, నిస్సహాయులుగా, ఆకలిగొన్నవారిగా ఉన్నారు. ఈ కొద్ది సంవత్సరాలలోనే పర్వతం వంటి అజ్ఞానం, నిస్సహాయత తొలగించబడటం చూసి నాబోటి భారతీయుడి కంటే ఎక్కువ ఆశ్చర్యానికి ఎవరు లోనవుతారు? స్టాలిన్ అధికారంలోకి రావడం. 1924లో లెనిన్ చనిపోయిన తరువాత స్టాలిన్ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు అయ్యాడు. తరువాత దశాబ్దాలలో అతడు తన పూర్తి పట్టు సాధించి తనకు వ్యతిరేకత అన్నది లేకుండా చేశాడు. ఎవరు శాసించటానికి లేని అధికారంతో సోవియట్ రష్యాని బలమైన ఆర్థిక శక్తిగా మలిచాడు. 1928లో యుఎస్ఎస్ఆర్ ప్రణాళికాబద్ధ ఆర్థికాభివృద్ధి విధానాలను
చేపట్టింది. ఇది వేగవంతమైన పారిశ్రామికీకరణ, వ్యవసాయంలో భూముల ఏకీకరణ అన్న జోడు విధానాలను అవలంబించింది. ప్రపంచంపై రష్యా విప్లవ ప్రభావం. సమానత, జాతి స్వేచ్ఛ వంటి ఆదర్శాల పట్ల నిబద్ధత గల ప్రపంచవ్యాప్త ప్రజలందరిలో యుఎస్ఎస్ఆర్ అనుభవం స్ఫూర్తిని నింపింది. వాళ్లల్లో చాలామంది కమ్యూనిస్టులుగా మారి తమ దేశాలలో కమ్యూనిస్టు విప్లవాల కోసం కృషి చేశారు. ప్రతిపక్ష రాజకీయ పార్టీలను అణచివేయటం వంటి కమ్యూనిజంలోని కొన్ని విధానాలతో ఏకీభవించకపోయినప్పటికీ ఎంఎన్ రాయ్, రవీంద్రనాథ్ ఠాగూర్, జవహర్ లాల్ నెహ్రూ వంటి వాళ్లు దాని నుంచి ప్రేరణ పొందారు. యుఎస్ఎస్ఆర్లో ప్రతిపక్షాన్ని హింసాత్మకంగా నిర్మూలించటం, బహుళ పార్టీ ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ లేకపోవటం చాలా దారుణమైన విషయంగా అనేక మంది భావించారు. జార్జ్ ఆర్వెల్ అనే రచయిత యానిమల్ ఫామ్ అన్న తన ప్రఖ్యాత వ్యంగ్య నవలలో రష్యన్ విప్లవంలోని ఆదర్శాలను యుఎస్ఎస్ఆర్లో ఎలా నీరుకార్చారో చిత్రీకరించాడు. ఆర్థిక మాంద్యం 1929 నుంచి 1939. ఆర్థిక మాంద్యం 1929 చివరిలో మొదలయ్యి దాదాపు రెండవ ప్రపంచ యుద్ధం మొదలైన 1939 వరకు కొనసాగింది. ఈ దశాబ్ద కాలంలో ప్రపంచవ్యాప్తంగా గిరాకీ పడిపోవటం వల్ల ధరలు పడిపోయి ఆర్థిక పరిస్థితి క్షీణించింది. గిరాకీ తగ్గటంతో కర్మాగారాలు మూతపడ్డాయి. దాంతో ప్రజల కొనుగోలు శక్తి మరింత తగ్గి గిరాకీ మరింత తగ్గింది. ఈ చక్రీయ పరిణామాల వల్ల పెద్ద ఎత్తున నిరుద్యోగం, వాస్తవిక ఆదాయాలు తగ్గి ప్రపంచ వ్యాప్తంగా సాధారణ ప్రజలు, ప్రభుత్వాలు కూడా ప్రభావితం అయ్యాయి. అమెరికాలో స్టాక్ మార్కెట్ కుప్పకూలటంతో మొదలైన పరిణామాలు అనతి కాలంలోనే దాదాపుగా అన్ని దేశాలను ప్రభావితం చేశాయి. అమెరికాలో నిరుద్యోగులు 25% పెరిగారు. అనేక ఇతర దేశాలలో ఈ సంఖ్య 33% దాకా ఉంది. ఫ్యాక్టరీలు మూతపడి వాణిజ్యం తగ్గటంతో పట్టణాలు పతనానికి కేంద్రాలుగా మారాయి. దీనివల్ల వ్యవసాయ ఉత్పత్తుల ధరలు 60% దాకా తగ్గి లక్షలాది రైతులు పేదవాళ్లుగా మారారు. వాళ్లు సాగు మానేశారు. ఇప్పటి వరకు ఆధునిక ఆర్థిక విధానం చూసిన అత్యంత దీర్ఘకాల క్షీణత ఇదే. దీని సామాజిక పరిణామాలు తీవ్రంగా ఉన్నాయి. పేదరికం పెరిగి పెద్ద సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. అప్పటి నుంచి ఈ క్షీణతకు కారణాల గురించి, దీనిని అధిగమించటానికి గల మార్గాలు, పునరావృతం కాకుండా చూసే విధానాల గురించి ఆర్థిక శాస్త్రజ్ఞులు, రాజకీయ నాయకులు వాదించుకుంటూనే ఉన్నారు. మార్కిస్టు ఆర్థికవేత్తలు ఈ రకమైన సంక్షోభాలు పెట్టుబడిదారీ విధాన లక్షణమని, సోషలిజం ఏర్పాటుతోనే వీటిని నిర్మూలించగలమని అంటారు. ఇంకొక వైపున జె.ఎం. కీన్స్ వంటి ఆర్థికవేత్తలు ఆర్థిక విధానం పురోగమించటంలో ప్రభుత్వానికి కీలక పాత్ర ఉందని, అది ప్రభావవంతంగా జోక్యం చేసుకోకపోతే మాంద్యానికి దారితీస్తుందని అంటారు. ఆర్థిక పరిస్థితి క్షీణించి గిరాకీ క్షీణిస్తున్నప్పుడు ప్రభుత్వం నిధులు ఖర్చు చేసి ఉపాధిని కల్పించాలని, దీనివల్ల ప్రజలకు ఆదాయం సమకూరి మార్కెటులో వస్తువులకు గిరాకీ ఏర్పడుతుందని కీన్స్ వాదించాడు. ప్రభుత్వ జోక్యం వల్ల పెరిగిన గిరాకీతో ఆర్థిక పరిస్థితి కోలుకోటానికి దోహదం చేస్తుంది అన్నాడు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన రూస్వెల్ట్ న్యూడీల్ కొత్త ఒప్పందం ప్రకటించాడు. దీని ప్రకారం మాంద్యానికి గురైన వారికి పునరావాసం, ఆర్థిక సంస్థల సంస్కరణ, ఆర్థిక పరిస్థితి తిరిగి కోలుకోవటానికి అవసరమైన చర్యలు చేపట్టారు. దీనికోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు పెట్టసాగింది. అయితే రెండవ ప్రపంచ యుద్ధం మొదలు కావటంతో సైన్యం, ఆయుధాలపై ప్రభుత్వ ఖర్చు పెరిగి కర్మాగారాల ఉత్పత్తి, వ్యవసాయ ఉత్పత్తులకు గిరాకీ ఒక్కసారిగా పెరిగాయి. అమెరికాలో ఎంతో అవసరమైన సామాజిక భద్రతా విధానాన్ని కూడా రూస్వెల్ట్ ప్రవేశపెట్టాడు. అందరికీ వర్తించే పదవీ విరమణ పింఛను, నిరుద్యోగ బీమా, వికలాంగులకు, తండ్రిలేని కుటుంబాలలో అవసరమున్న పిల్లలకు సంక్షేమ ప్రయోజనాలు వంటివి దీనివల్ల సమకూరాయి. అమెరికాలోని సంక్షేమ వ్యవస్థకు ఇది ఒక చట్టాన్ని ఏర్పరిచింది. మాంద్యం మొదలుకాక ముందు మొదటి ప్రపంచ యుద్ధ కాలంలోనే ఈ దిశలో బ్రిటన్ కొన్ని చర్యలు చేపట్టింది.
నిరుద్యోగ బీమా, వృద్ధాప్య పింఛను పథకాలను ఏర్పరించింది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసేనాటికి బ్రిటన్ కూడా నిరుద్యోగ భృతి, అనారోగ్యానికి ఖర్చులు, ఆరోగ్య పథకాలు, శిశు సంరక్షణ వంటి సామాజిక భద్రతా చర్యలను విస్తృతంగా చేపట్టింది. ఇవన్నీ సంక్షేమ రాజ్యం అన్నదానిని ఏర్పరచటానికి దోహదం చేశాయి. దీని ప్రకారం ప్రజలందరికీ కనీస జీవన స్థాయి, ఆహారం, గృహవసతి, ఆరోగ్యం, విద్య, శిశు, వృద్ధాప్య సంరక్షణ వంటి మౌలిక అంశాలకు ప్రభుత్వం హామీగా ఉంటుంది. పని చెయ్యగల పౌరులందరికీ ఉపాధిని కల్పించే బాధ్యతను చాలా వరకు ప్రభుత్వం తీసుకుంది. ఈ విధంగా ప్రభుత్వం మార్కెటు ఆధారిత పెట్టుబడిదారీ విధానంలోని ఒడిదుడుకులను తగ్గించటానికి ప్రయత్నించింది. జర్మనీలో నాజీజం ప్రాబల్యం, ఆర్థిక మాంద్యం. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత యుద్ధ నష్టాల చెల్లింపులు వంటి వాటి భారం వల్ల జర్మనీ ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో పడింది. దీంతో జర్మనీ ప్రభుత్వం పెద్ద ఎత్తున కరెన్సీ నోట్లు ముద్రించసాగింది. ఫలితంగా ద్రవ్యోల్బణం పెరిగింది. బ్రెడ్ కొనటానికి బస్తాలలో డబ్బులు తీసుకెళ్లాల్సి వచ్చేదని చెబుతారు. మాంద్యం వల్ల అన్నిటికంటే ఎక్కువగా జర్మనీ ప్రభావితం అయ్యింది. 1932 నాటికి పారిశ్రామిక ఉత్పత్తి 1929 స్థాయితో పోలిస్తే 40% పడిపోయింది. కార్మికులు ఉపాధి కోల్పోయారు లేదా వాళ్ల వేతనాలు తగ్గాయి. నిరుద్యోగుల సంఖ్య అంతకు ముందెన్నడూ లేనంతగా 60 లక్షలకు చేరింది. జర్మనీ వీధులలో పురుషులు ఏ పని చెయ్యటానికైనా సిద్ధం అని రాసి ఉన్న కార్డులు మెడలో తగిలించుకుని కనపడేవాళ్లు. నిరుద్యోగ యువత పేకాటతో కాలక్షేపం చేసేవాళ్లు లేదా వీధుల్లో కూర్చుండేవాళ్లు లేదా స్థానిక ఉపాధి కల్పన కార్యాలయాల వద్ద బారులు తీరేవాళ్లు. ఉద్యోగాలు మాయమైపోవటంతో యువకులు నేరాలకు పాల్పడ్డారు. నిరాశ, నిస్పృహలు సర్వత్రా అలుముకున్నాయి. ఈ ఆర్థిక సంక్షోభం ప్రజలలో తీవ్ర భయాలు, ఆందోళనలు కలిగించింది. కరెన్సీ విలువ కోల్పోవటంతో మధ్యతరగతి ప్రజలు, ప్రత్యేకించి ఉద్యోగస్తులు, పింఛనుదార్ల పొదుపులు కరిగిపోసాగాయి. తమ వ్యాపారాలు దెబ్బతినడంతో చిన్న వ్యాపారస్తులు, చిల్లర, రీటైల్ వర్తకులు, స్వయం ఉపాధిలో ఉన్నవాళ్లు ఎన్నో కష్టాలకు లోనయ్యారు. సమాజంలోని ఈ వర్గాలు తాము పేదవాళ్లుగా మారతామని లేదా కార్మిక వర్గ శ్రేణికి పడిపోతామని లేదా ఇంకా దారుణంగా నిరుద్యోగులవుతామని భయపడ్డారు. సంఘటిత కార్మికులు మాత్రమే ఎలాగో నెట్టుకురాగలిగారు. కానీ సమాజంలోని నిరుద్యోగం వల్ల తమ కోర్కెలను సాధించుకునే శక్తిని కొంత కోల్పోయారు. పెద్ద వ్యాపారస్తులు సంక్షోభంలో ఉన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోవటం వల్ల రైతాంగంలో అధిక భాగం ప్రభావితమైంది. తమ పిల్లల కడుపులు నింపలేని మహిళలు తీవ్ర నిస్పృహకు లోనయ్యారు. రాజకీయ అస్థిరత్వంతో తరువాత ప్రభుత్వం కుప్పకూలిపోయి స్థిరమైన పాలన లేకుండా పోయింది. ప్రాబల్యంలోకి వచ్చిన ఫాసిజం, నాజీజం. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ప్రత్యేకించి ఓటమి పాలైన దేశాలలో ఫాసిజం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇతర దేశాలపై విజయం సాధించటానికి జాతి ఐక్యతకు అది ప్రాధాన్యతను ఇచ్చింది. దేశంలో భిన్న ప్రయోజనాలను, ఘర్షణలను ఫాసిస్టులు అనుమతించలేదు. కేంద్రీకృత అధికారం పట్ల పూర్తి అణకువ, విశ్వాసపాత్ర ప్రదర్శించేలా వాళ్లు ప్రజలపై ఒత్తిడి పెట్టారు, అణచివేశారు. వాళ్లు కమ్యూనిజాన్ని, ఉదారవాదాన్ని వ్యతిరేకించారు. నియంతృత్వ ప్రభుత్వం ద్వారా దేశంలోని అధిక సంఖ్యాక వర్గాన్ని సమీకరించటం ద్వారా జాతి ఐక్యతను సాధించాలనుకున్నారు. ఫాసిస్టు ఉద్యమాల్లో కొన్ని సారూప్య అంశాలు ఉన్నాయి. అవి రాజ్యాన్ని ఆరాధించటం, హిట్లర్ వంటి బలమైన నాయకుల పట్ల భక్తిభావం, అతివాద జాతీయతావాదానికి, సైనిక ఆధిపత్యానికి ప్రాధాన్యత, జాతి పునరుద్ధరణ సాధించటానికి ఫాసిజం రాజకీయ హింస, యుద్ధం, ఇతర ప్రాంతాలను ఆక్రమించటం వంటి వాటిని ఉపయోగించాయి. బలహీన దేశాలను తొలగించి బలమైన దేశాలకు తమ భూభాగాన్ని విస్తరించుకునే హక్కు ఉందని, వాస్తవానికి ఆదివాళ్ల బాధ్యత అని ఫాసిజం భావించింది. అది ప్రభుత్వ నియంత్రిత పెట్టుబడిదారీ విధానాన్ని బలపరుస్తూ ప్రైవేటు పరిశ్రమలు అన్నింటినీ రద్దు చెయ్యాలని సోషలిజాన్ని, కమ్యూనిజాన్ని వ్యతిరేకించింది.
వర్సైల్స్ ఒప్పందం తమపై రుద్దిన షరతులను ఓటమి పాలైన దేశాలు అవమానంగా భావించాయి. దానికి ప్రపంచవ్యాప్త మాంద్యం తోడు కావటంతో ఆ దేశాలలో అతివాద జాతీయవాద సిద్ధాంతానికి విస్తృత ప్రజాదరణ లభించింది. 1922లో ఇటలీలో బెనిటో ముస్సోలినీ విజయంతో అది మొదలయ్యింది. తరువాత 1933లో హిట్లర్, అతడి నాజీ పార్టీ జర్మనీలో అధికారంలోకి వచ్చాయి. ప్రజాస్వామిక ప్రభుత్వంపై సుదీర్ఘ సాయుధ ఉద్యమం తరువాత స్పెయిన్లో జనరల్ ఫ్రాంకో 1939లో అధికారంలోకి వచ్చాడు. ఇదే కాలంలో జపాన్ తనదైన సైనికవాద సిద్ధాంతాన్ని రూపొందించుకుని చైనా, కొరియా వంటి దేశాలపై సైనిక దాడులకు పాల్పడసాగింది. ఈ నియంతలు అందరూ ఏదో ఒక విధంగా ఫాసిస్టు సిద్ధాంతాన్ని అనుసరించిన వాళ్లే. హిట్లర్ అద్భుతమైన వక్త. అతడి ఉద్వేగం, అతడి మాటలు ప్రజల్ని కదిలించివేశాయి. ఒక బలమైన దేశాన్ని నిర్మిస్తానని, వర్సైల్స్ ఒప్పందపు అన్యాయాన్ని రద్దు చేస్తానని, జర్మనీ ప్రజల గౌరవాన్ని తిరిగి నిలబెడతానని అతను చెప్పాడు. పని కావాలి అనుకుంటున్న వాళ్లకి పని, యువతకు బంగారు భవిష్యత్తు కల్పిస్తానని వాగ్దానం చేయసాగాడు. అన్ని విదేశీ ప్రభావాలను తొలగిస్తానని, జర్మనీకి వ్యతిరేకంగా అన్ని విదేశీ కుట్రలను తిప్పికొడతానని అతడు చెప్పసాగాడు. రాజకీయాలలో ఒక కొత్త శైలిని హిట్లర్ ప్రవేశపెట్టాడు. పెద్ద ఎత్తున జన సమీకరణ చేయటంలో ఆచారాలు, అద్భుత దృశ్యాల ప్రాముఖ్యతను అతను గుర్తించాడు. హిట్లర్కి ఉన్న మద్దతు తెలియచేయటానికి, ప్రజల మధ్య ఐకమత్యాన్ని పెంపొందించటానికి నాజీలు పెద్ద పెద్ద బహిరంగ సభలను, ప్రదర్శనలను నిర్వహించసాగారు. స్వస్తిక్ గుర్తుతో ఎర్ర జెండాలు, నాజీ వందనం, ఉపన్యాసాల తరువాత చప్పట్లు కొట్టటం వంటివన్నీ అతడి అఖండ అధికారంలో భాగం. ప్రపంచంపై జర్మనీ ఆర్యజాతి ఆధిపత్యాన్ని నెలకొల్పుతానన్న వాగ్దానంతో అన్ని సమన్యలకు యూదులు వంటి అల్పసంఖ్యాకులు కారణంగా పేర్కొంటూ హిట్లర్ తన మద్దతుదారులను కూడగట్టుకోసాగాడు. కమ్యూనిజం, పెట్టుబడిదారీ విధానం రెండింటినీ యూదుల కుట్రగా పేర్కొంటూ ఆ రెండింటినీ తిప్పి కొట్టే బలమైన దేశాన్ని నిర్మిస్తానని హిట్లర్ చెప్పసాగాడు. తీవ్ర మాంద్యం, పెట్టుబడిదారీ విధానంతో ఈయన మధ్యతరగతికి హిట్లర్ మాటలు ఎంతగానో నచ్చాయి. అదే సమయంలో అతడు కమ్యూనిస్టులు, సోషలిస్టుల నాయకత్వంలోని శ్రామిక వర్గ ఉద్యమాలను వ్యతిరేకించసాగాడు. ఇటువంటి పరిస్థితులలో నాజీ పార్టీ ప్రచారంతో మెరుగైన భవిష్యత్తు పట్ల ఆ పార్టీకి తిరుగులేని నాయకుడిగా ఉన్న హిట్లర్ ఆశలు కల్పించాడు. 1928లో జర్మనీ పార్లమెంటులోని దిగువ సభ రీచ్ స్టార్లో నాజీ పార్టీకి 2.6% ఓట్లకు మించి రాలేదు. కానీ 1937 నాటికి 37% ఓట్లతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. హిట్లర్ అధికారంలోకి వచ్చిన వెంటనే పార్లమెంటు వంటి అన్ని ప్రజాస్వామిక సంస్థలను తొలగించి అప్రజాస్వామిక, నియంతృత్వ పాలనను ఏర్పరిచాడు. రాజకీయ ప్రత్యర్థులను, ప్రత్యేకించి కమ్యూనిస్టులను ఇష్టం వచ్చినట్లు అరెస్టు చేసి కాన్సంట్రేషన్ క్యాంపుల, శిక్షా శిబిరాలు కు పంపించేవారు. హిట్లర్ ఉపన్యాసం నుండి అన్నిటికంటే బలమైన జాతికి ప్రపంచాన్ని ఓడించే హక్కు ఉందని హిట్లర్ వాదించేవాడు. భూమి ఎవరికీ కేటాయింపబడి లేదు, ఎవరికీ బహుమతిగా కట్టబెట్టిలేదు. తమ హృదయాలలో దానిని జయించగల సాహసం, దానిని కాపాడుకోగల బలం, దానిని దున్నగల శ్రమ చెయ్యగల ప్రజలకు దేవుడు దానిని ఉద్దేశించాడు. ప్రపంచం ప్రాథమిక హక్కు, దానికి శక్తి ఉన్నంతవరకు జీవించటానికి ఉన్న హక్కు. ఈ హక్కు ఆధారంగా బలమైన జాతి తన జనాభాకి తగినట్టు సరిహద్దులను విస్తరించుకుంటుంది. సిద్ధాంత బోధన. నాజీలు తమ పిల్లలకు మొదటి నుంచి ఒకే రకమైన ఆలోచనను నేర్పించసాగారు. 6 నుంచి 10 సంవత్సరాల మగపిల్లలందరూ నాజీ సిద్ధాంతంలో ప్రాథమిక శిక్షణ పొందేవాళ్లు. ఈ శిక్షణ పూర్తి అయిన తరువాత హిట్లర్ పట్ల విశ్వాసపాత్రత కనబరుస్తామని ఇలా ప్రతిజ్ఞ చేసేవాళ్లు. మన మహాధినేతకు ప్రాతినిధ్యంగా నిలిచిన ఈ రక్త సమక్షంలో నా శక్తులు, బలాన్నంతటినీ మన దేశ రక్తకుడైన అడాల్ఫ్ హిట్లర్ కి అంకితం చేస్తానని ప్రతిజ్ఞ పూనుతున్నాను.
అతడి కోసం నా ప్రాణాన్ని కూడా త్యాగం చెయ్యటానికి సిద్ధంగా ఉన్నాను. దీంట్లో దేవుడు నాకు సహాయపడుగాక. జర్మను కార్మిక సమాఖ్య నాయకుడైన రాబర్ట్లే ఇలా చెప్పాడు, పిల్లవాడికి 3 ఏళ్ల వయస్సు నుంచే మొదలు పెడతాం. అతడిలో ఆలోచన మొదలు అయ్యి కాకుండానే ఊపటానికి అతడికి ఒక చిన్న జెండా ఇస్తాం. తరువాత బడిలో హిట్లరు యువత, మిలిటరీ సేవ ఉంటాయి. ఇదంతా అయిన తరువాత ఎవరినీ వదలం. కార్మిక సమాఖ్య వాళ్లని అప్పటిదాకా పట్టుకునే ఉంటుంది. వాళ్లకి ఇష్టమున్నా లేకపోయినా వాళ్లు చనిపోయే వరకు వదిలిపెట్టం. నాజీజ మహిళలు. సెప్టెంబరు 8న న్యూరెంబర్గ్ పార్టీ ప్రదర్శనలో మహిళలను ఉద్దేశించి హిట్లర్ తన ప్రసంగంలో ఇలా పేర్కొన్నాడు. పురుషుల ప్రపంచంలో అతని ప్రధాన రంగంలో మహిళలు జోక్యం చేసుకోవటం సరైనది కాదు. ఈ 2 ప్రపంచాలు భిన్నంగా ఉండటం సహజమని నేను అనుకుంటున్నాను. భూమి ఎవరికీ కేటాయింపబడి లేదు, ఎవరికీ బహుమతిగా కట్టబెట్టిలేదు. తమ హృదయాలలో దానిని జయించగల సాహసం, దానిని కాపాడుకోగల బలం, దానిని దున్నగల శ్రమ చెయ్యగల ప్రజలకు దేవుడు దానిని ఉద్దేశించాడు. ప్రపంచం ప్రాథమిక హక్కు, దానికి శక్తి ఉన్నంత వరకు జీవించటానికి ఉన్న హక్కు. ఈ హక్కు ఆధారంగా బలమైన జాతి తన జనాభాకి తగినట్టు సరిహద్దులను విస్తరించుకుంటుంది. యూదులను అరెస్టు చేసి హింసించేవాళ్లు అంతకు ముందెన్నడూ లేనంతగా దారుణాలకు ఒడిగట్టారు. వ్యతిరేకులను భయభ్రాంతుల్ని చేశారు. ఆర్థిక పునః నిర్మాణ బాధ్యతను ఆర్థికవేత్త జాల్మర్ సాక్ట్ కు హిట్లర్ అప్పగించాడు. ప్రభుత్వ నిధులతో ఉపాధి కల్పన ద్వారా అతడు పూర్తి ఉత్పత్తి అనే లక్ష్యాలను పెట్టుకున్నాడు. ఈ పథకం ద్వారా జర్మనీలో వాహనాలు అత్యంత వేగంగా వెళ్లే రహదారులను నిర్మించారు. ప్రజల కారు వోక్స్ వాగెన్ ను ఉత్పత్తి చేశారు. ఈ సమయంలో జాత్యహంకార ప్రభుత్వ కోపానికి గురైన ప్రజల పరిస్థితి దారుణంగా ఉన్నప్పటికీ జర్మనీలోని ఒక వర్గ ప్రజల జీవన పరిస్థితులు మెరుగుపడ్డాయి. ఆ తరువాత మరింత ఉపాధి కల్పించటానికి ఆయుధ కర్మాగారాలలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. అయితే పొరుగువాళ్లతో యుద్ధానికి దిగితే తప్పించి ఇది వీలులేని పరిస్థితి ఏర్పడింది. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత కోల్పోయిన ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోటానికి హిట్లర్ దుందుడుకు విదేశీ విధానాన్ని అవలంబించాడు. తరువాత 1939లో అతడు పోలాండ్ పై దండెత్తడంతో 2వ ప్రపంచ యుద్ధానికి దారితీసింది. యుద్ధం కొనసాగుతున్న కాలంలో నాజీ ప్రభుత్వం జర్మను జాతి ఆధిపత్యాన్ని నిర్మించటానికి అల్పసంఖ్యాక వర్గాల దారుణ మూకుమ్మడి హత్యాకాండల కార్యక్రమాన్ని చేపట్టింది. 2వ ప్రపంచ యుద్ధం నీడలో జర్మనీ మానవ మారణ హేమాన్ని చేపట్టింది. దీని ఫలితంగా యూరోపులో ఎంపిక చేయబడిన అమాయకులైన పౌరులు పెద్ద సంఖ్యలో చంపివేయబడ్డారు. చనిపోయిన వాళ్లలో 60 లక్షల యూదులు, 2 లక్షల జిప్సీలు, 10 లక్షల పోలిష్ పౌరులు, మానసిక, శారీరక వైకల్యంగా ఉన్నవాళ్లుగా పేర్కొనబడిన 70,000 జర్మన్లు, ఇంకా అనేక రాజకీయ ప్రత్యర్థులు, వివిధ మత విశ్వాసాల ప్రజలు ఉన్నారు. ప్రజలను హిట్లరు సిద్ధాంతం, ఆర్థిక విధానాల ఫలితంగా చంపటానికి నాజీలు అంతకు ముందెన్నడూ లేని విధానాలను కనుగొన్నారు. ఉదాహరణకు ఆప్విట్, గ్యాస్ ఛాంబర్స్ వంటి హత్యా కేంద్రాలలో ప్రజలను గదులలోకి పంపి దాంట్లోకి గ్యాసు పంపించడం ద్వారా చంపేసేవాళ్లు. నిరసన నాజీ సామ్రాజ్యం సాధారణ ప్రజలపై సాగిస్తున్న దారుణ సంఘటిత హింస పట్ల సామాన్య జర్మన్లు మౌనం వహించటం, వ్యతిరేకత కనపరచకపోవటాన్ని నిరసనకారుడైన పాస్టర్ నీముల్లర్ గమనించాడు. ఈ మౌనాన్ని నిరసిస్తూ ఇలా రాశాడు: ముందువాళ్లు కమ్యూనిస్టుల కోసం వచ్చారు. నేను కమ్యూనిస్టుని కాదు కదా, అందుకనే నేను ఏమీ అనలేదు. తరువాత వాళ్లు సోషల్ డెమోక్రాట్ల కోసం వచ్చారు. నేను సోషల్ డెమోక్రాట్ని కాదు కదా, అందుకనే నేను ఏమీ అనలేదు. తరువాత వాళ్లు కార్మిక సంఘాల వాళ్ల కోసం వచ్చారు. నేను కార్మిక సంఘ నాయకుడిని కాదు కదా. ఆ తరువాత వాళ్లు యూదుల కోసం వచ్చారు. నేను యూదుని కాదు, కాబట్టి మిన్నుకున్నాను. చివరికి నాకోసం వాళ్లు వచ్చినప్పుడు
నిరసన తెలియచేసే వాళ్లు ఎవరూ మగలకుండా పోయారు. నాజీ సిద్ధాంతం అధిక స్వామ్య సూత్రాలపై ఆధారపడి ఉంది. జర్మనీ జనాభాలో యూదులు 0.75% మాత్రమే కాకుండా నాజీలను వ్యతిరేకించే వాళ్లను కూడా శిక్షించేవాళ్లు. ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ సామ్రాజ్యంలో కలుపుకున్న ఆక్రమిత ప్రాంతాలు హంగరీ, రుమేనియా నవంబర్ 1940లో కలుపుకున్నారు. బల్గేరియా 1941 మార్చిలో కలుపుకున్నారు. యుగోస్లేవియా ఏప్రిల్ 1941లో జర్మనీ, గ్రీస్ ఏప్రిల్ 1941లో ఇటలీ, క్రీట్ 1941 మేలో జర్మనీ ను కలుపుకున్నాయి. ఫిన్లాండ్ జూన్ 1941లో కలుపుకున్నారు.